హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్ బటన్ మామా 2.0. అండ్ ఈ రోజు అయితే మన సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ సినిమా ఈ రోజు నేను ఫస్ట్ షో అయితే చూడడం జరిగింది. మన మంచు విష్ణు గారు నటించి ప్రొడ్యూస్ చేసి రాసిన సినిమా, అంటే రైటింగ్ చేసిన సినిమా భక్త కన్నప్ప. ఇందులో మోహన్ బాబు గారు, మన ప్రభాస్ గారు, మోహన్ లాల్, మన అక్షయ్ కుమార్ గారు, కాజల్ వీళ్ళందరూ నటించడం జరిగింది. సో ఈరోజు మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా అయితే నేను చిరంజీవి అని, బాలకృష్ణ కానీ, మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ పెద్ద పెద్ద సినిమాలు ఎవి రిలీజ్ అయినా కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ షో బుక్ చేసుకొని మరి వెళ్ళి చూడడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎప్పుడు నేను మంచు విష్ణు గారి సినిమాలకైతే ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే చూడడం జరగలేదు, ఎప్పుడు పోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు బుక్ మై షోలో బుక్ చేసుకొని మరి వెళ్ళిన కన్నప్ప సినిమాకి. బికాస్ జీరో ఎక్స్పెక్టేషన్, నాకైతే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. జీరో ఎక్స్పెక్టేషన్తోని వెళ్ళి సినిమా అయితే చూసిన. ఎందుకంటే ప్రభాస్ గారి గురించి, ప్రభాస్ గారు ఈ సినిమాలో ఏ విధంగా ఉన్నారో చూద్దామని చెప్పి, ప్రభాస్ గారి వల్ల ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది, ఏ రేంజ్ హిట్ అవుతుంది, ఏ రేంజ్ కలెక్షన్ వస్తాయి అనే ఒక ఐడియాతోని వెళ్ళడం అయితే జరిగింది. సో సినిమా చూసిన జీరో ఎక్స్పెక్టేషన్స్తోనైతే నేను సినిమాకి వెళ్ళిన. జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే సీట్లో కూర్చున్న, జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే స్క్రీన్ పైన పిక్చర్ అనేది చూడడం జరిగింది. సో ఎలా అనిపించిందంటే నాకైతే నిజంగా భక్త కన్నప్ప సినిమా ఒక 4 పేజీల స్క్రిప్ట్, 40 నిమిషాల సినిమా, దాన్ని 3 గంటల సేపు అనవసరమైన సీన్లు అన్ని పెట్టేసి, అనవసరమైన లవ్ ట్రాక్ పెట్టేసి, ఫస్ట్ హాఫ్ గురించి చెప్తున్నాను నేను. నేను ఫస్ట్ మైనస్ల గురించి మాట్లాడుకుందాం, ప్లస్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. మైనస్లు చాలా ఉన్నాయి, ప్లస్లు కూడా ఉన్నాయి, హై రేంజ్లో ఉన్నాయి ప్లస్లు కూడా. మైనస్ల గురించి మాట్లాడుకుందాం. అందరూ చాలా వరకు అక్షయ్ కుమార్ గారు కానీ, కాజల్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, మన మోహన్ లాల్ గారు కానీ, వీళ్ళందరూ చాలా వరకు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ని అయితే చాలా వరకు సూపర్గా చేసిర్రు. ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం ఎట్లా అంటే, ఏంద్రా నాయన, భక్త కన్నప్ప మన శివుని సినిమాకి వచ్చినామా లేకపోతే రొమాంటిక్ సినిమాకి వచ్చినామా? సినిమా ఎటు పోతుంది ఏంది, ఇట్లా ఇట్లా పెట్టుకొని చూసిన. ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం అంతే, ఆ పాటలు, ఆ లవ్ ట్రాక్, ఆ మధ్యలో ఆత్మలింగం గురించి వాళ్ళు రావడం, అక్కడ ఒక వార్ లెక్క చేయడం, అదంతా చాలా అసలు సంబంధం లేకుండా యాక్చువల్లీ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా కలగలేదు. అట్లుంది ఫస్ట్ హాఫ్లో మొత్తం సినిమా అంతా అసలు ఇంట్రెస్టే కలగలేదు. ఏ సినిమా కూడా ఏ సీన్ కూడా ఎగ్జైట్మెంట్ అనేది కలిగేయలేదు ఫస్ట్ హాఫ్ వరకు. సినిమా స్టార్ట్ అయింది, భక్త కన్నప్ప సినిమాకి టైటిల్ యొక్క దానికి జస్టిఫికేషన్ అంట విషయం ఏదో సంథింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ టైటిల్కి తగ్గ స్టోరీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారి రుద్ర క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మాత్రమే కన్నప్ప సినిమా స్టోరీ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ఆర్టిస్ట్లో పర్ఫార్మెన్స్లో కానీ, డైరెక్షన్ ప్రభాస్ గారు ఎంటర్ అయిన దగ్గర నుంచే డైరెక్షన్ టేకింగ్ అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అంతకుముందు అంతా సాదా సీదాగా ఏదో వాళ్ళ అసిస్టెంట్లు డైరెక్షన్ చేస్తే ఎట్లుంటుందో అట్లా ఉందన్నట్టు. ఏమో మరి అది ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఎందుకు బలమైన సీన్లు, ఎగ్జైట్మెంట్ లేదు. సినిమా చూస్తున్నంతసేపు ఏదో చూస్తున్నామా అన్నట్టు పోయింది ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ నుంచి ప్రభాస్ గారి రుద్ర క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమా అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కావచ్చు, కానీ మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఏది ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత క్లైమాక్స్లో కానీ అక్కడ వరకు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అంటారు. అంతకుముందు అంతా ఏదో పాత విష్ణు గారిని చూస్తున్నట్టే, పాత విష్ణు యాక్టింగ్ చూస్తున్నట్టే, సంథింగ్ ఏదో మిస్ అవుతుంది ఆ ఫస్ట్ హాఫ్లో. ఆ పాటలు నాకు ఆ పాట చూస్తే బాహుబలిలో వాళ్ళ తమన్నా ప్రభాస్ చేసిన పాట గుర్తుకొస్తుంది. పచ్చ బొట్టేసిన పిల్లగాడ సాంగ్ చూసిన అదే గుర్తుకొచ్చింది. ఎరకి దాన్ని అక్కడ లేపేసి ఇక్కడ పెట్టేసిరా అన్నట్టు అదైపోయింది. ఇప్పుడు శివుడు అంటే ఇష్టం లేదు ఒక క్యారెక్టర్. మళ్ళీ ఇలా అర్జున్ స్పాయిలర్స్ అయితే అవుతుందేమో కానీ
అర్జునుడు క్యారెక్టర్, అర్జున్ క్యారెక్టర్, పురాణ జన్మ, మళ్ళా భక్తి, ఇదంతా ఇక సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు చెప్తే మొత్తం సినిమా స్టోరీ అంతా చెప్పినట్టు అవుతుంది. కానీ నేను పర్సనల్గా ఫీల్ అయిపోయింది, నేను పర్సనల్గా నాకు అనిపించింది నేను చెప్తున్నా అన్నట్టు. ఆమ్, ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ లో శివుడు అంటే శివుడన్నా కానీ దేవుడన్నా కానీ ఏ దేవుడన్నా కానీ ఇష్టం లేదు. ఇష్టం లేని క్యారెక్టర్ ఎట్లా చూపించాలంటే, ఇష్టం లేనట్టు దానికి బలమైన సీన్లు ఉండాలి, బలమైన స్క్రీన్ ప్లే ఉండాలి, ప్రేక్షకులు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, కొత్తగా చూపించాలి. కొత్తగా చూపించాలి. అసలు యాక్చువల్లీ కన్నప్ప సినిమా మూడు 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 సార్లు రిలీజ్ అయింది, మూడు భాషలల్లో. కన్నడలో చేసినట్టున్నారు, మళ్ళీ హిందీలో చేసినట్టున్నారు, మన తెలుగులో అయితే ఆల్వేస్ కృష్ణరాజు గారు చేసేసారు. చూసిన ఆ సినిమా చూసినప్పుడు ఒక మంచి ఫీల్ కలిగింది నాకైతే. ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా అరే, ఆ భక్తుడు ఆ కళ్ళకి వెళ్ళి కలుగుడ్లు తీసి పెట్టేటప్పుడు ఆ ఫీల్ అయిన విధానం ఏది మన కృష్ణరాజు గారి కన్నప్ప చూసినప్పుడు అయితే, భక్త కన్నప్ప చూసినప్పుడు మాంసం పెట్టడం, అవి అవి చూసినప్పుడు అందులో ఒక అమాయకత్వం, ఒక భక్తి అవన్నీ కనిపించినాయి అన్నట్టు. ఆమ్, కానీ ఇందులో అంటే లాస్ట్ 20-30 మినిట్స్ అయితే ఇక పీక్స్కి వెళ్ళిపోయింది సినిమా, ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సైలెంట్ కుర్చీలో కూర్చొని ఆ ఎమోషన్ ఫీల్ అవుతున్నాం. కరెక్ట్ ఎమోషన్ ఫీల్ అయ్యేటట్టు చేసారు లాస్ట్లో వరకు. ఈ విషయంలో మన మంచు విష్ణు గారు అయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. కాకపోతే ఆ ఫస్ట్ హాఫ్ని ఎందుకు అట్లా తీసిర్రు, ఎందుకు 200-300 కోట్లు పెట్టిర్రు, సరిగా లైటింగ్ విఎఫ్ఎక్స్ వాటికి కూడా సరైనది లేదనిపించింది. ఒక 30-40-50 మందిని జూనియర్ ఆర్టిస్టులను కూడా స్విట్జర్లాండ్ తీసుకపోతే మంచిగా ఉండు అని చెప్పి నాకు అనిపించింది. ఆగా ఎలుకలలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ తెలియలేక ఒకటే అవ్వచ్చు. అరే ఇదేం సెట్టింగ్ అలా ఇదే బ్యాక్గ్రౌండ్. మళ్ళీ ఫైట్ జరిగేటప్పుడు కూడా ఎవరిని చంపుతున్నారు, ఎవరిని కొడుతున్నారు, ఎవరి మీద అటాక్ చేస్తున్నారు, ఎవరు ఎందుకు వస్తున్నారు, ఎవరిని చంపుతున్నారు, క్లారిటీగా క్లియర్గా అనిపించలేదు అసలు. ఏదో జరుగుతుందా అంటే జరుగుతుంది అన్నట్టు. వాళ్ళు వస్తున్నారా, కొడుతున్నారా, చేస్తున్నారా, నైట్ లైన్ మొత్తం అది కూడా నైట్ లైన్ జరుగుతుంది. దరిద్రం కొద్ది నైట్ లైన్ జరుగుతుంది ఆ వారు కూడా. మళ్ళీ లాస్ట్గా మొన్న నింపేసిన తర్వాత ఏదో అంత క్లమ్జీగా అంత ఏదో తీసినామా అంటే తీసేసినాం, పెట్టినామా అంటే పెట్టేసినాం అన్నట్టుంది ఆ వార్ సీక్వెన్స్ అయితే. దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా తీస్తే ఇప్పుడు ఒక కథ అనుకున్నారు, వాయులింగము, ఆత్మలింగము, లింగం శివలింగం, దాని గురించి దాన్ని తీసుకపోతే ఇన్ని శక్తులు వస్తాయి, మరణాన్ని జయించచ్చు సంథింగ్, రౌడీలా ఉంటారు, దానికోసం వస్తారు, ఇక అది గ్రామం ఉంటుంది, ఇక వారు ఉంటుంది, అంతా స్టోరీ అంతా చెప్తే మళ్ళీ మీకు సినిమా చూడాలని ఇంట్రెస్ట్ చూడగలదు. కానీ ఫస్ట్ హాఫ్ మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఇంటర్వెల్లల్లా ప్రభాస్ ఎంటర్ అయినప్పుడు పోతే మాత్రం మీరు భక్త కన్నప్ప సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది అన్నట్టు. నాకది అదే నిజంగా అదే అనిపించింది, నీరసం అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా చూస్తా అంటే. ఆ లవ్ సీన్ లేదు, ఆ ట్రాక్ ఏందో, ఆ గోడ మీద అటాకులు చేసుడు ఏందో, ఆ గెటప్లో అయితే నిజంగా గెటప్లో అయితే నేను చూడలేకపోయినప్ప నేను. ఆ, ఆ గ్రామ పెద్దల గెటప్లు కానీ, ఒక విష్ణు గారిది అంటే పర్లేదు బాగుంది, ప్రభాస్ గారిది బాగుంది, మోహన్ బాబు గారిది బాగుంది, మనం మోహన్ లాల్ గారిది అయితే బాగుంది. ఆ చిన్న అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే క్యారెక్టర్ ఎగ్జాక్ట్ ఎంత బాగుందంటే అది నాకు మాక్సిమం ఒక 3 చోట్ల గూస్ బంప్స్ లెక్క అనిపించినాయి. ఒకటి మోహన్ లాల్ గారిది ఇంటర్వెల్ అప్పుడు ఫైట్ చేసే సీన్ ఒకటి, ఆ బాణం వేసేది, ఆ ఆ డైలాగు, ఆ మాడ్యులేషన్, ఆ యాక్టింగ్, అదంతా బాగా అనిపించింది. తర్వాత శివుడు అంటే ఇష్టం లేనప్పుడు త్రిశూలం, శివుని నామం ఉన్న త్రిశూలం పట్టుకున్నప్పుడు ఒక లైటింగ్ వస్తుంది, ఎక్సలెంట్ అనిపించింది. అది గూస్ బంప్స్ లెక్క అనిపించింది. తర్వాత ప్రభాస్ గారి సీన్ ఎంట్రీ అప్పుడు ఇక మొత్తం అక్కడి ఇక సినిమా అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, ఇక ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజంగా చెప్తున్నా, ప్రభాస్ ప్రభాస్ గారి ఎంట్రీకి ముందంతా డమ్మీ ఏం లేదు. నాకు నేను చెప్తున్నా, నిజం ప్రాంగా చెప్తున్నా, డమ్మీ. ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత దగ్గర నుంచి సినిమా అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. చూస్తున్నంతసేపు అలాగే చూస్తూ ఉండాలనిపించింది ఆ క్యారెక్టరైజేషన్. కానీ నిజంగా ప్రభాస్ గారు ఈ క్యారెక్టర్ని ఎంచుకున్నందుకు చాలా 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 ఆలోచించి తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ కాకుండా వేరే క్యారెక్టర్ ఏది చేసినా కానీ, అలా ప్రభాస్ ఉన్నా కానీ తెలిపోయేది సినిమా. ఆ రుద్ర క్యారెక్టర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవడం, ఆ రుద్ర క్యారెక్టర్ ప్రభాస్ గారు చేయడమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. పెట్టిన డబ్బులకు కూడా ఎంతో కొంత రిటర్న్ అనేది వస్తుంది కంపల్సరీ. 300 కోట్లు ఏమో పెట్టినట్టున్నారు, ఆ పెట్టిన అమౌంట్ కంపల్సరీ ప్రభాస్ గారి వల్ల
కలెక్షన్ అయితే అవుతుంది, దానికైతే ఏం బాధ లేదు. ప్రొడ్యూసర్గా సేఫ్ సైడ్ ఉంటారు. కాకపోతే సినిమా అనే విష్ణు గారు ఎందుకు ఇట్లా చేసిరో అర్థం కాలేదు. మరి ఏమో ఇక ఏం రైటింగ్స్, ఆ గ్రాఫిక్స్ కూడా నాకు అంత ఏమనిపించలే. ఆ చీకట్లో తీసే సీన్లు, ఆ వెలుతురులో తీసే సీన్లు ఏంటిదో అడవి అంతా ఏదో ఏదో అనిపించింది. నిజం చెప్తున్నా, ఒక గ్రాఫిక్స్ అంటే క్లైమాక్స్ లో ఆ మేఘాలల్లా మబ్బులు పాట ఉంటది మోహన్ బాబు గారిది. ఇప్పుడు శివుని మీద భక్తి పెరిగిపోయి శివుని మీద ఒక డైలాగ్ చెప్తాను, నిజంగా అది 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 ఇంకా హైలైట్. విష్ణు గారి పర్ఫార్మెన్స్ కి అయితే నిజంగా చప్పట్లు కొట్టాలి. 5 నిమిషాల సేపు, ఒక 3-4 నిమిషాల సేపు ఉంటే కావచ్చు. మిడ్ షాట్ లో పెట్టిన ఒక డైలాగ్ ఉంటుంది ఆత్మలింగం దగ్గర, అటు శివలింగం దగ్గర. విష్ణు గారు మాట్లాడేది, డైలాగ్ చెప్పే విధానం, ఆ ఫీల్ తోని, ఎక్కువ ఎమోషన్స్ తోని, రకరకాల వేరియేషన్స్ తోని చెప్తారు. ఆ డైలాగ్ అయితే నిజంగా 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 సెల్యూట్ అనిపించింది. అక్కడ విష్ణు గారిలో ఉన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా బయటకు వచ్చింది అన్నట్టు, అట్లా చేసిరు అన్నట్టు. క్లైమాక్స్ కూడా ఓకే, ఆ కళ్ళు పీకే సీన్ కానీ, మాంసం తినిపించే సీన్ కానీ, కొట్టేటప్పుడు శివలింగంకి కన్నీళ్ళు వచ్చే సీన్ కానీ, ఎక్స్ట్రా ఇక చెప్తున్నా. ప్రభాస్ గారి ఎంట్రీ దగ్గర నుంచి లాస్ట్ క్లైమాక్స్ ఎండ్ కార్డ్ పడే వరకు అయితే పిక్స్కి వెళ్ళిపోయింది సినిమా. ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజంగా సినిమా చూడొచ్చు. ఆ సీన్ కోసమైనా సినిమాకి వెళ్ళచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ ని అవాయిడ్ చేసి సెకండ్ హాఫ్ కోసం సగం టికెట్ కొనుక్కొని పోవాలి. ఇక 200 రూపాయలు టికెట్ అయితే 100 రూపాయలు ఎత్తురాలి. అలా సెకండ్ హాఫ్ నుంచి పంపిరా, ప్రభాస్ గారి సినిమా ఎంట్రీ దగ్గర పంపిరా బాబు అని చెప్పి పోవాలి. ఇక ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా, నిజంగా ఆ శివుని మీద అంటే దేవుని మీద ద్వేషాన్ని ఇంకా వేరే రకంగా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా, చూస్తున్న సినిమా చూస్తున్నంతసేపు ఎగ్జైటింగ్ గా అనిపించేటట్టు తీయాలి. అట్లా తీస్తే ఇంకా ఫస్ట్ హాఫ్ కూడా హైలైట్ అయిపోయి అసలు సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయేది. సో ఈ సినిమా మాక్సిమం 90% పీపుల్స్ అందరూ, ప్రజలందరూ ప్రభాస్ గారి కోసం మాత్రమే చూసారు. ప్రభాస్ గారి వల్లే సినిమా ఒక రేంజ్ నుంచి వెళ్ళి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. నిజంగా ఆ క్యారెక్టర్కి ప్రభాస్ గారిని పెట్టుకోవాలనుకున్న ఆలోచనకు కూడా విష్ణు గారికి ఉన్న మోహన్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇది నిజంగా అయితే సినిమా, ఆ, ఒక మాటలో చెప్పాలంటే సినిమా గురించి ఇంకెంత చెప్పినా తక్కువనే అవుతుంది. ఇంకా డైరెక్టర్ గారు మరి మొత్తం, డైరెక్టర్ పెట్టిన పేరుకు డైరెక్టరే కానీ ఆ మ్యూజిక్ కూడా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏ మ్యూజిక్ ఇచ్చినా కానీ కొన్ని సీన్లు, కొన్ని ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మ్యూజిక్ హైలైట్ ఉంది. అంతకుమంది అంతా ఏదో సంబంధం లేకుండా బీజిఎంలు కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ పాటలు అయితే చూడబుద్ధి నిజంగా అయితే నాకు. ఏమో ఏది సెట్ చేయాలి ఫస్ట్ హాఫ్ లో, ఏది సెట్ చేయాలి, ఆ రైటింగ్ కానీ, ఆ సీన్లు కానీ, ఒక ఏమేమో వస్తాలే ఏమేమో చేస్తారు. అమ్మా వెళ్ళిపోదామా అనిపించింది. సరే ప్రభాస్ గారు ఎంట్రీ చూద్దాము, చూసిపోదాము అన్న దగ్గర ఇక పోపు తీయాలి. ఇక ప్రభాస్ గారు ఎంట్రీ దగ్గర పోపు తీయాలి. ఇక కూర్చున్న థియేటర్లో ఎట్లయింది అట్లా అని చెప్పి అట్లా ఓకే. నిజానికి అయితే చూడొచ్చు, పర్లేదు. లాస్ట్ లో ఆ 30-40 మినిట్స్లలో ఆ ఫీల్ అనేది తెప్పించిర్లే నిజంగా అయితే. గుడ్, దానికైతే మెచ్చుకోవచ్చు. ఒకసారి అయితే చూడొచ్చు. ఆ రొమాంటిక్ పాటలు, రొమాంటిక్ సీన్లు, ఆ లవ్ ట్రాక్, అదంతా ఎందుకు పెట్టిండో ఆ విష్ణు గారికి ఏరక, అంతా విష్ణు మాయ. ఓకే, ఇదైతే ఓకే, వెరీ గుడ్. అందరు పర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయి. నాకైతే మోహన్ లాల్ గారి క్యారెక్టర్ను, మన ప్రభాస్ క్యారెక్టర్, విష్ణు గారి క్యారెక్టర్, ఇవైతే మంచిగా అనిపించినాయి నాకైతే. ఇక ప్రభాస్ అంటే హైలైట్ ఇక చెప్పుకోవచ్చు, ఏముంది ఇక. ఓకే ఫ్రెండ్స్, అది ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్ మూవీ, వాచబుల్ మూవీ, చూడవచ్చు ఒక్కసారి. కాకపోతే పాత భక్త కన్నప్ప సినిమా అంతా కాకపోయినా కానీ ఓకే, బాగుంది, చూడవచ్చు. గుడ్. ఎక్స్పెక్టేషన్ లేకుండా పోయినా ప్రభాస్ గారితో ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరిగిపోయినాయి. ఓకే, అది సినిమా మూవీ రివ్యూ. బాయ్, మరి ఉంటా. అండ్ గుడ్ నైట్. ఫస్ట్ షో చూసిన కదా, నాకు మార్నింగ్ అంతా సినిమా చూసిన అంటే ఇంటర్వెల్, స్టార్టింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామంటే కుదరది. అందుకే ఫస్ట్ షో చూసేసి వచ్చి ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అంటే చూసిన ఫీల్, అభిమానం మీతో పంచుకుంటున్నా. బెటర్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక షేర్ అంటే ఎవరు చేయర్లే కానీ దీన్ని కనీసం సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.